ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ lushqueens. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మన మొక్కలకి కావాల్సిన కాల్షియంని అందించడానికి మనం కోడిగుడ్లను ఎలా ఉపయోగించాలి, ఎన్ని విధాలుగా ఉపయోగించి మనం కాల్షియంని మొక్కలకి ఇవ్వచ్చు అనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మరైతే లేట్ ఎందుకు, దెన్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. జనరల్గా మన మొక్కలకి కాల్షియం లోపం ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, పూత దశలో ఉన్నప్పుడు పూత రాలిపోవడం, ఇంకా పిందెలు రాలిపోవడం, లేకపోతే పువ్వులు రాలిపోవడము, ఇంకా ఆకులు పసుపు పచ్చగా అయిపోయి ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి కదా, అలా అవుతుంది అంటే మన మొక్కల్లో కాల్షియం తక్కువైనట్లు. మరి అలాంటప్పుడు ఆ కాల్షియంని మనం ఎలా ఇవ్వాలి అని ఆలోచన చేస్తే, మెయిన్గా ఈ కోడిగుడ్లు ఉండే పెంకుల్లో కాల్షియం అనేది బాగా ఉంటుందన్నమాట. సో వాటిని ఉపయోగించి మనం కాల్షియం ఇచ్చామనుకోండి, మనం రోజు ఎగ్స్ తింటూ ఉంటాం. మనకు ప్రతిరోజు మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఏది అంటే ఎగ్ వైట్ అని చెప్తాం కదా. సో అలా ఎగ్ వైట్ మనం తిన్నప్పుడు ఈ కోడిగుడ్లు పెంకుల్ని పడేసే బదులు మొక్కలకి మనం ఇచ్చామనుకోండి, మన మొక్కలు ఆరోగ్యంగా ఉంటే మనము ఆరోగ్యంగా ఉంటాం. మరి అది ఎలా ఇవ్వాలి అంటే, ఈ కోడిగుడ్డు పెంకుల్లో ఉండే కాల్షియంని మనం మన మొక్కలకి 4 విధాలుగా అందించవచ్చు అనమాట. అందులో ఫస్ట్ది ఏంటంటే, మనం ప్రతిరోజు ఆమ్లెట్ వేసుకోవడానికో లేకపోతే ఎగ్ ఫ్రై చేసుకోవడానికి ఎగ్స్ పగలగొట్టేసి వేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు కోడిగుడ్డు పెంకులు అనేవి మిగిలిపోతూ ఉంటాయి. ఆ పెంకుల్ని కొన్ని కలెక్ట్ అయిన తర్వాత వాటిని ఏదైనా ఒక కవర్లో వేసి ఇలా బాగా దంచాలి. ఇలా దంచుకున్న వాటిని పౌడర్ లాగా, ఫైన్ పౌడర్ లాగా, కొద్దిగా పౌడర్ లాగా, లేకపోతే మిక్సీలో వేసి కూడా పౌడర్ లాగా వేసుకోవచ్చు అనమాట. ఈ పౌడర్ని మనం మొక్క మొదళ్ళలో ఇవ్వాలన్నమాట. ఇలా మొక్క స్టార్టింగ్లో ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఈ చామంతి మొక్కలకి, గులాబీ మొక్కలకి, వీటికి మొక్క మొదళ్ళలో ఇవ్వడం వల్ల ఈ పెంకుల్లో ఉండే కాల్షియం అనేది మొక్కలకు అంది మొక్కలు బాగా పువ్వులు బాగా పూయడానికి బాగా అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాగా మనం యూస్ చేసి ఎగ్ ఆమ్లెట్ కానీ ఎగ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఉండే కోడిగుడ్డు పెంకుల్ని తీసుకొని ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని మొక్క మొదల్లో ఇవ్వాలి. ఇది మొదటి పద్ధతి. ఇంకా రెండో విధానం ఏంటంటే, మనం బాయిల్డ్ ఎగ్స్ తింటాం కదా, చాలామంది బాయిల్డ్ ఎగ్సే తినాలి అని అంటూ ఉంటారు. మరి అలాంటి టైంలో ఎగ్స్ని బాయిల్ చేయడానికి వాటర్ యూజ్ చేస్తాం. ఆ వాటర్ని కూడా మనం మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. ఆ వాటర్ని మనం బాయిల్ చేసిన తర్వాత ఆ వాటర్ని పడేయకుండా ఏదైనా ఒక బౌల్లో పక్కన తీసిపెట్టి చల్లారిన తర్వాత ఆ వాటర్ని మొక్కలకి ఇవ్వాలి. సో ఇలా కోడిగుడ్లు బాయిల్ చేసిన వాటర్ని కూడా మనం మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. ఇలా కూడా కోడిగుడ్లలో ఉండే కాల్షియం అనేది మన మొక్కలకు అందుతుంది. నెక్స్ట్ మూడో విధానం ఏంటంటే, ఈ ఎగ్స్ను ఉపయోగించి ఎగ్ ఎడిబుల్ ఆయిల్ లేదా ఎగ్ ఎసెన్షియల్ ఆయిల్ని తయారు చేసుకోవడం. ఈ ఎగ్ ఎడిబుల్ ఆయిల్ని యూజ్ చేయడం వల్ల మొక్కలకి చాలా ఆరోగ్యంగా పెరగడానికి, మొక్కలకు కావాల్సిన కాల్షియంని మనం మొక్కలకి ఈజీగా ఇవ్వచ్చు అనమాట. ఇలా చేయడం వల్ల మన మొక్కలు పువ్వులు, పిందెలు, కాయలు బాగా పూయడానికి, మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. మరి అది ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక ఎగ్ తీసుకొని అందులో తెల్ల సొనని, పచ్చ సొనని సపరేట్ చేసుకోవాలి. మనం ఓన్లీ తెల్ల సొన మాత్రం ఒక బౌల్లోకి తీసుకోవాలి. దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని, ఆ తెల్ల సొన వేసుకొని, అందులో మనం రెగ్యులర్గా యూజ్ చేసే వెజిటబుల్ ఆయిల్, మనం ఏ ఆయిల్ ఇంట్లో యూజ్ చేస్తుంటే ఆ ఆయిల్ యూజ్ చేయొచ్చు. అందులో కొబ్బరి నూనె యూజ్ చేయొచ్చు, నువ్వుల నూనె యూజ్ చేయొచ్చు, వేరుశనగ పప్పు నూనె యూజ్ చేయొచ్చు. ఏ ఆయిల్ అయినా సరే మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే ఆయిల్ని ఒక 5-6 స్పూన్లు ఆ జార్లో తెల్ల సొనలో వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవి రెండు బాగా మిక్సీ పట్టేయాలి. చూడండి, ఇలా బాగా కలిసిపోతుందన్నమాట. ఇవి రెండింటిని ఒక బాటిల్లో వేసి షేక్ చేసినా కూడా బాగా కలుస్తుంది. కానీ ఇలా మిక్సీ జార్లో వేయడం వల్ల ఇంకా రెండు బాగా కలిసిపోయి ఇలా నొరగలాగా వచ్చేస్తుంది. దీన్ని మనం మొక్కలకి డైరెక్ట్గా వాటర్తో పాటు ఇవ్వాలి అని అనుకుంటే, 1 లీటర్ వాటర్కి 10 ml ఈ ఎడిబుల్ ఆయిల్ని ఇవ్వాలి. చూడండి, ఇలా మనం పిల్లలకి సిరప్ ఇస్తాం కదా, మందులో వస్తుంది కదా, సిరప్స్తో క్యాప్ వస్తుంది కదా, ఈ క్యాప్ని తీసుకుంటే దీనిపైన 10 ml 5 ml అని కనిపిస్తుంది కదా, ఇలా దీన్ని యూస్ చేసి 1 లీటర్కి ఒక 10 ml ఈ ఆయిల్ని కలపాలన్నమాట.
సో నేను ఇక్కడ 5 లీటర్స్ వాటర్ క్యాన్ తీసుకున్నాను కాబట్టి ఇందులో నేను 5 క్యాప్స్ వేస్తున్నాను. దీన్ని అన్ని మొక్కలకి యాజ్ యూజువల్గా మనం ప్రతిరోజు మొక్కలకి నీళ్ళు ఎలా పోస్తామో అలా పోసేయాలన్నమాట. అలా లేదంటే మనం మొక్కలకి స్ప్రే కూడా చేసుకోవచ్చు. అలా స్ప్రే చేసుకోవాలి అని అనుకుంటే 1 లీటర్ వాటర్కి ఒక 5 ml ఈ ఎడిబుల్ ఆయిల్ని కలుపుకోవాలి. 5 ml మాత్రమే కలుపుకోవాలి. చూడండి ఇక్కడ ఈ క్యాప్లో సగం ఖాళీ ఉంచాను. 5 ml మాత్రమే తీసుకున్నాను. ఈ 5 mlని 1 లీటర్ వాటర్లో కలుపుకొని స్ప్రే సహాయంతో మొక్కల పైన మొత్తం ఆకులకంతా ఇవ్వడం వల్ల, ఇలా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఆకుల నుంచి కూడా ఈ మొక్కకు కావాల్సిన కాల్షియంని తీసుకొని మొక్క బాగా హెల్తీగా గ్రోయిగా పెరగడానికి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా మనం ఎగ్ వైట్ని ఇంకా ఏదైనా ఆయిల్ని తీసుకొని ఎడిబుల్ ఆయిల్ని తయారు చేసుకొని మొక్కలకి స్ప్రే చేయడము లేకపోతే మొక్కలకి వాటర్లో కలిపి ఇవ్వడం వల్ల మన మొక్కలకు కావాల్సిన కాల్షియం అనేది మొక్కలకి బాగా అంది మన మొక్కలు బాగా హెల్తీగా ఆరోగ్యంగా పెరగడానికి బాగా యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 4వ విధానం ఏంటంటే కోడిగుడ్డు పెంకుల్ని వెనిగర్లో కలిపేసి మన మొక్కలకి కావాల్సిన కాల్షియంని వాటర్ సాల్యుబుల్ కాల్షియం రూపంలో మనం తయారు చేసుకోవాలి. దానికోసం కొన్ని కోడిగుడ్డు పెంకులను తీసుకొని వీటిని కొద్దిగా ప్యాన్లో వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఇలా చేయడం వల్ల కొద్దిగా కోడిగుడ్డు పెంకుల్లో ఉండే తడి అంతా వెళ్ళిపోయి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని బాగా వేడి లేకుండా ఆరబెట్టేసి వీటిని వెనిగర్లో కలుపుకోవాలి. ఒక గాజు బాటిల్ లాంటిది తీసుకొని అందులోకి ఆ కోడిగుడ్డు పెంకుల్ని ట్రాన్స్ఫర్ చేసి వేసేసి ఆ కోడిగుడ్డు పెంకులన్నీ మునిగేంత వరకు వెనిగర్ని వేసుకోవాలి. చూడండి ఇలా వెనిగర్లో ఈ కోడిగుడ్డు పెంకులు రియాక్ట్ అయ్యి ఎలాగా మొత్తం బుడగల్లాగా ఎలా వస్తుందో చూడండి. ఇలా వెనిగర్లో కోడిగుడ్డు పెంకుల్ని మునిగిపోయేలాగా వేసేసి ఒక 3 days పక్కన పెట్టుకోవాలి. దీనిపైన ఒక క్లాత్ లాంటిది వేసుకొని కొద్దిగా గాలి ఆడేలాగా వేసుకొని ఒక 3 days పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇది నేను ఆల్రెడీ తయారు చేసి పెట్టి ఒక 4 days దాకా అయింది. దీన్ని ఒక వేరే బౌల్లోకి ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకొని వెనిగర్ని కోడిగుడ్డు పెంకుల్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకో గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. ఒక 1 లీటర్ వాటర్లోకి 1 ml మాత్రమే దీన్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. 1 ml మాత్రమే యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ వాటర్కి 1 ml యాడ్ చేసుకొని దీన్ని మొక్కలకంతా స్ప్రే చేసుకోవాలి. అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవాలన్నమాట. సో ఇలా వెనిగర్లో కోడిగుడ్డు పెంకులను వేసేసి ఒక 3 days పక్కన పెట్టడం వల్ల ఏమవుతుందంటే కోడిగుడ్డు పెంకుల్లో ఉండే కాల్షియం అంతా వెనిగర్లో కలిసిపోయి ఈ వాటర్ సాల్యుబుల్ కాల్షియం లాగా తయారవుతుందన్నమాట. ఇప్పుడు ఈ కాల్షియంని మన మొక్కలకి ఇవ్వడం వల్ల మన మొక్కలు హెల్తీగా గ్రోయిగా పెరగడానికి, మొక్కలు బాగా పూలు బాగా పూయడానికి, కాయలు బాగా కాయడానికి, హెల్తీగా పెరగడానికి, గ్రీనిష్గా ఉండడానికి ఈ కాల్షియం అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇదండి ఈ వీడియో. మనకు కావాల్సిన ప్రోటీన్స్ కోడిగుడ్లో ఎలా ఉన్నాయో మన మొక్కలకి కావాల్సిన కాల్షియం ఈ కోడిగుడ్డు పెంకుల్లో బాగా ఉందన్నమాట. సో ఇలా కోడిగుడ్డులను ఉపయోగించి పౌడర్ చేసి డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వడం, లేకపోతే బాయిల్ వాటర్ని ఇవ్వడము, లేకపోతే ఇలా ఎడిబుల్ ఆయిల్ని తయారు చేసుకొని ఇవ్వడం, లేకపోతే వాటర్ సాల్యుబుల్ కాల్షియంని తయారు చేసి ఇవ్వడం, ఇలా ఇన్ని విధాలుగా మనం కోడిగుడ్డు పెంకులను ఉపయోగించి మన మొక్కలకి కాల్షియంని ఇవ్వచ్చు అన్నమాట. హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా కోడిగుడ్డు పెంకులను ఉపయోగించి మొక్కలకు కావాల్సిన కాల్షియంని అందించారనుకోండి, మీ మొక్కలు చాలా ఆరోగ్యంగా హెల్తీగా పూలు బాగా పూస్తాయి, కాయలు బాగా కాస్తాయి, ఆరోగ్యంగా గ్రీనీగా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక లష్ క్వీన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే మంచి మంచి వీడియోలని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్ టు లష్ క్వీన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్